ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు హైదరాబాద్లో ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఇందిరా పార్క్ నుంచి విఎస్టీ జంక్షన్ వరకు స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతం కావడంతో ఫ్లైఓవర్ నిర్మించాలని అనుకుంది. దాదాపు 426 కోట్లతో చేపట్టిన ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోంది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందిరా పార్క్ సిగ్నల్ ప్రాంతాల్లో పనుల తీరుపై మా ప్రతినిధి కిరణ్ అందిస్తున్న రిపోర్ట్. ట్రాఫిక్ ఎంత మేర ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. అత్యంత ట్రాఫిక్ కలిగినటువంటి ప్రాంతాలైనటువంటి ఎన్టీఆర్ స్టేడియం నుంచి విఎస్టీ మధ్యలో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పనుల జాప్యం అనేది పూర్తిగా జరుగుతున్నటువంటి పరిస్థితి. పనుల వేగం కూడా జరగట్లేదు. విఎస్టీ నుంచి పూర్తిగా ఏదైతే ఎన్టీఆర్ స్టేడియం వరకు కూడా స్టీల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి. హైదరాబాద్లో కేవలం 2 స్టీల్ బ్రిడ్జిలు మాత్రమే ఇప్పటి వరకు ఉన్నాయి. 2 ప్రాంతాల్లో మాత్రమే ఉండడం జరిగింది. ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎన్టీఆర్ స్టేడియం అంటే ఇందిరా పార్క్ జంక్షన్ నుంచి మొదలుకొని ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి మొదలుకుంటే, అంతేకాకుండా విఎస్టీ జంక్షన్ రామ్నగర్ చౌరస్తా వరకు కూడా స్టీల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సూచించింది. గత ఏడాది జూలై నెలలో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇందిరా పార్కు నుంచి కేవలం రోడ్లు మాత్రమే తవ్వి వదిలేశారు తప్ప పనుల్లో ఎక్కడ కూడా వేగం పెరగట్లేదు. పూర్తిగా జాప్యం జరుగుతున్నటువంటి పరిస్థితి. తీవ్రంగా ట్రాఫిక్ కూడా అదనంగా పెరుగుతుంది. ఉదయం వేళల్లో కావచ్చు, సాయంత్రం వేళల్లో కూడా అత్యధికంగా ట్రాఫిక్ కూడా ఉంటున్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి రోడ్లను తవ్వి ఆ ట్రాఫిక్ను ఏ విధంగా క్లియర్ చేస్తారో, ట్రాఫిక్ ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన తర్వాత ట్రాఫిక్ విషయం పక్కన పెడితే, ట్రాఫిక్ క్లియర్ అయ్యే విషయం పక్కన పెడితే, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో పనులన్నీ కూడా జాప్యమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. గత ఏడాది ఇది తవ్వి వదిలేశారు, కానీ ఇప్పటి వరకు కూడా ఈ పనులు అనేది జరగట్లేదు. ఒకనొక దశలో అటు కరోనాకు సంబంధించినటువంటి లాక్డౌన్ పనుల్లో కావచ్చు, అంతేకాకుండా పనుల్లో ఉన్నటువంటి ఎవరైతే పనిచేసేటువంటి కార్మికులంతా కూడా సొంతూలకు అంతకుముందే వెళ్ళిపోవడం కావచ్చు. కానీ ప్రస్తుతం లాక్డౌన్ కూడా ఎత్తివేసి కేవలం 2 నెలలు దాటుతోంది. ఇప్పటి వరకు కూడా పనులు అనేది జరగట్లేదు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ కూడా అదనంగా పెరిగిపోతుంది. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అత్యంత పొడవుగా ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలి. 4 లైన్లుగా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరగబోతోంది. 55 మీటర్ల వెడల్పుతో 3 కిలోమీటర్లు అంటే దాదాపు 2.6 కిలోమీటర్లు ఇందిరా పార్క్ నుంచి పూర్తిగా విఎస్టీ జంక్షన్ వరకు, అంతేకాకుండా విఎస్టీ జంక్షన్ నుంచి బాగ్లింగంపల్లికి వెళ్లేందుకు 0.84 ఈ ఫ్లైఓవర్ను కూడా స్టీల్ బ్రిడ్జ్ 2 విధాలుగా నిర్మించాలని కూడా సూచిస్తోంది. అత్యంత ట్రాఫిక్ ఉండేటువంటి ప్రాంతం ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు తలపెట్టినటువంటి ఫ్లైఓవర్ పనుల్లో పూర్తిగా జాప్యం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. అత్యధికంగా ట్రాఫిక్ ఉండేటువంటి ఇందిరా పార్క్ జంక్షన్లో కూడా దాదాపు 5 నిమిషాల పాటు ఒక సిగ్నల్లో వేచి ఉండాల్సినటువంటి పరిస్థితులు కనబడుతున్న నేపథ్యంలో పనులు కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే అన్న సందంగా తయారైంది. మొత్తం రోడ్లన్నీ కూడా తవ్వి వేశారు తప్ప పిచ్చి మొక్కలు కూడా మొలిచినటువంటి పరిస్థితి, చెట్లు కూడా మొలిచినటువంటి పరిస్థితి, పనులు కూడా ఎక్కడ కూడా సాగట్లేదు. ఈ నేపథ్యంలో ఇందిరా పార్క్ నుంచి విఎస్టీ వరకు ఫ్లైఓవర్ల నిర్మాణం పనులు కూడా పూర్తిగా వేగం పెంచాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కేవలం ఇందిరా పార్క్ నుంచి విఎస్టీ వరకు 4 సిగ్నల్ ఉన్నాయి. ఆ సిగ్నల్లో కూడా పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఒకసారి వెళ్ళి చూసొచ్చే ప్రయత్నం చేద్దాం. ఇందిరా పార్క్ నుంచి రామ్నగర్ జంక్షన్ విఎస్టీ సిగ్నల్ వరకు వెళ్ళాలంటే ట్రాఫిక్తో పట్టపగలి చుక్కలు కనిపించేవి. గత ఏడాది జూలైలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినా అది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారైంది. పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అశోక్ నగర్ సిగ్నల్లో ఉన్నాము. ఇక్కడ కూడా స్టీల్ బ్రిడ్జ్ పనులకు సంబంధించి కేవలం క్రేన్లు, ప్రొక్రేన్లతో మాత్రమే పనులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ పనులు కూడా ప్రస్తుతం నిలిపేసినటువంటి పరిస్థితి. సుమారు 5-6 నెలలుగా పనులు జరగకపోవడంతో ఎక్కడికి వేసిన గొంగడి అక్కడే అన్న సందంగా మొక్కుబడిగా ఈ వాహనాలను మాత్రమే పెట్టడం జరిగింది. పనులు కూడా జరగకపోవడంతో పక్కన ఉన్నటువంటి షాపులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వచ్చేటువంటి ట్రాఫిక్ కూడా క్లియర్ కానటువంటి పరిస్థితులు. మధ్యాహ్నం వేళలో కొంత ట్రాఫిక్ తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా సాయంత్రం పీక్స్ అవర్స్లో అటు ఉద్యోగాలకు వెళ్ళినటువంటి వాళ్ళు కావచ్చు, ఇతరత పనులకు వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా ఇంట్లోకి వెళ్ళేందుకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఇటు పూర్తి స్థాయిలో సెంటర్ పాయింట్ కావడంతో ఇదే రహదారి కూడా వెళ్తూ ఉంటారు. ఇటు పంజాగుట్ట కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, బంజారాహిల్స్ కావచ్చు, అంతేకాకుండా పూర్తిగా అటు జూబ్లీస్కి వెళ్ళేటువంటి వాహనాలు, అంతేకాకుండా ముందుకు వెళ్ళేటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో ఆర్టీసీ క్రాస్ రోడ్తో పాటు విఎస్టీ, విద్యానగర్, రామంతపూర్, ఉప్పల్కి వెళ్ళేటువంటి సెంటర్ పాయింట్ ఈ రోడ్లో ఉంటుంది. అటు హిమాయత్ నగర్ పైన పూర్తిగా ట్రాఫిక్ అనేది పెరుగుతూ ఉంది. పనులు కూడా ఎక్కడ వేసిన గొంగడి చందంగా పనులు కూడా సాగట్లేనట్లే చెప్పచ్చు.
సుమారు 13 నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఏ ఒక్క పని కూడా ముందుకు సాగట్లేదు. ఈ నేపథ్యంలో ఇటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికే ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టక ముందుకు ట్రాఫిక్ ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అసలే బాటిల్ నెక్గా ఉన్నటువంటి రహదారి ఏదైతే ఉందో ఈ ఫ్లైఓవర్ కారణంగా కూడా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం కారణంగా కూడా వాహనాలన్నీ కూడా ఒక కాన్వాయ్ టైప్లో వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. గంటల కొద్దీ వాహనాలు కూడా ముందుకు కదలినటువంటి పరిస్థితులు ఈ నేపథ్యంలో ఈ పనులు కూడా వేగం పెంచాలని కూడా వాహనదారులు అయితే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో వారంతా కూడా కోరుతూ ఉన్నారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపడతారని కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ పనులు అయితే మనకు అర్థమవుతా ఉన్నాయి. ముందు పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆర్టీసీ క్రాస్ రోడ్లో కావచ్చు, విఎస్టీ జంక్షన్లో కావచ్చు, ఎట్లా ఉందనేది ఒకసారి మనం వెళ్ళి చూసి వచ్చే ప్రయత్నం చేద్దాం. 4 లైన్స్గా చేపట్టే ఆర్టీసీ క్రాస్ రోడ్డు ఫ్లైఓవర్ పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగటం లేదు. అసలే ట్రాఫిక్తో నిత్య నరకంగా ఉండే ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఓవైపు రోడ్డు పూర్తిగా మూసేసి మరోవైపు రోడ్లో వాహనాలు పంపిస్తుండటంతో వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. అంతేకాదు చుట్టుపక్కల ఉన్న షాపుల్లో కూడా కస్టమర్లు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అభివృద్ధి రోడ్లు అంటే కేవలం హైటెక్ సిటీయేనా, సిటీలో ఇతర ప్రాంతాల అభివృద్ధి పట్టించుకోరా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ప్రస్తుత పరిస్థితి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా నామమాత్రంగానే సాగుతూ ఉన్నాయి. అటు ముందు వైపు పనులు అసలే సాగనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం చాలా కాస్త మెరుగానే చెప్పాలి. పూర్తిగా పనులు కూడా చాలా జాప్యంగానే జరుగుతూ ఉన్నాయి. గత 4-5 నెలల నుంచి కూడా ఇదే పరిస్థితి కనబడుతోంది. ఒకవైపు రోడ్డు మొత్తం కూడా క్లోజ్ చేయడంతో వచ్చేటువంటి ప్రాంతం ఏదైతే పూర్తి స్థాయిలో ఇటు ఇన్స్టిట్యూట్లకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇటు సినిమా థియేటర్లు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, అంతేకాకుండా సికింద్రాబాద్ నుంచి ఇటు హిమాయత్ నగర్ నుంచి కావచ్చు, అటు ముందు నుంచి ఏదైతే అశోక్ నగర్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు, ఇటు విద్యానగర్ నుంచి వచ్చేటువంటి వాళ్ళకు పూర్తిగా ఆ సెంటర్ పాయింట్ కావడంతో ట్రాఫిక్ జామ్ అనేది ఇంతకుముందు అత్యధికంగా ఉండేది. కానీ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా సాగకపోవడంతో ఇంకా ట్రాఫిక్ అదనంగా ఇక్కడ సాయంత్రం వేళల్లో కావచ్చు, ఉదయం వేళల్లో కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. చాలా వరకు ఇటు విద్యార్థులు కూడా కోచింగ్ సెంటర్లు కావచ్చు, హాస్టళ్ళు కావచ్చు, ఇటు సినిమా థియేటర్లకు వచ్చేటువంటి వాళ్ళతో నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా పనులు కూడా ఎక్కడ కూడా జరగట్లేదు. ఉన్నటువంటి సిచ్యువేషన్లో 426 కోట్లతో ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు సాగుతూ ఉన్నాయి. 50 మీటర్ల వెడల్పు 50 మీటర్ల వెడల్పుతో 4 లైన్లుగా ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అనేది చేపడతా ఉన్నారు. పూర్తిగా ఈ స్టీల్ బ్రిడ్జి రాష్ట్రంలోనే కాదు ఇటు దేశంలో కూడా అత్యంత పెద్ద స్టీల్ బ్రిడ్జ్గా నిర్మాణం కూడా చేపట్టబోతున్నటువంటి సిచ్యువేషన్లో ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది మెట్రో రైల్ ఫ్లైఓవర్ కంటే పై నుంచి కూడా ఈ స్టీల్ బ్రిడ్జ్ వెళ్తుందని కూడా అధికారులు కూడా చెప్తున్నటువంటి సందర్భంలో వచ్చేటువంటి షాప్లకు వచ్చేటువంటి వాళ్ళకు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. కేవలం లెఫ్ట్ సైడ్ ఏదైతే ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ఇందిరా పార్క్ వెళ్ళేటువంటి రహదారి మాత్రమే ఓపెన్ చేశారు. గత ఏడాది నుంచి కూడా పూర్తిగా దాదాపు 2 నెలల నుంచి కూడా కుడివైపు ఉన్నటువంటి రహదారి ఏదైతే ఉందో రహదారిని పూర్తిగా క్లోజ్ చేశారు. కేవలం షాప్లకు వెళ్ళేటువంటి వాళ్ళు మాత్రమే ఈ రహదారిని యూజ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ రోడ్లు తవ్వడంతో వెళ్ళేటువంటి వాహనదారులు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి షాప్కు సంబంధించినటువంటి ఒక వర్కర్ కూడా మనతో పాటు ఇబ్బంది ఎట్లా అవుతుంది, ఎప్పటి నుంచి పనులు సాగట్లేదు, ఎట్లా ఇబ్బంది అవుతుంది? 25 డేస్ నుంచి ఏం పని కావట్లే, అంతా స్టక్ అయిపోయింది. అంతా పని స్టక్ అయిపోయింది. ఏమైనా కస్టమర్ వస్తే ఎక్కడ బండి ఆపి వస్తున్నారు, మాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడంతా పని ఆగిపోయింది. ఆగిపోతే కస్టమర్స్ కూడా రావట్లేదు. బాగా ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఇన్స్టిట్యూట్కి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఇంతట్లోనే ఎక్కువ మినిమం 50 మినిట్స్ 7 మినిట్స్ పడుతుంది. ఇన్స్టిట్యూట్కి వెళ్ళే కొంచెం లేట్ అయిపోతుంది. ఓకే, ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున వాహనదారులు కావచ్చు, నిత్యం క్లాసులకు వెళ్ళేటువంటి వాళ్ళు, కోచింగ్ సెంటర్లకు వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు, షాపు యజమానులు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. ఫ్లైఓవర్ పనులు కేవలం ఏదైతే లాస్ట్ ఇయర్ జూలైలో పనులు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సుమారు లాక్డౌన్, కరోనా కావచ్చు, వర్కర్లు కూడా వెళ్ళిపోయారు. చాలామంది కూడా లాక్డౌన్ ముందు వెళ్ళిపోయారు. లాక్డౌన్ తర్వాత కూడా పనులు కూడా పూర్తిగా సాగనటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కేర్ ఆఫ్ పాయింట్గా ఉన్నటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్ అనేది నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. ఈ స్టీల్ బ్రిడ్జ్ పనుల కారణంగా కూడా ట్రాఫిక్ అదనంగా సాయంత్రం వేళల్లో కావచ్చు, ఉదయం వేళల్లో కూడా కనపడుతోంది. ఎక్కువ ఈ పనులు కూడా పూర్తి స్థాయిలో వేగం పెంచాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కోరుతా ఉన్నారు. విఎస్టీ జంక్షన్లో పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి వెళ్ళి చూసి వచ్చే ప్రయత్నం చేద్దాం. రామ్నగర్, విద్యానగర్, బాగ్లింగంపల్లి వెళ్లే వాహనాలతో విఎస్టీ కూడలి రద్దుగా ఉంటుంది. దీన్ని అధిగమించేందుకు ఇక్కడ ఇందిరా పార్క్ నుంచి వచ్చే ఫ్లైఓవర్తో పాటు విఎస్టీ నుంచి బాగ్లింగంపల్లి వరకు మరో చిన్న ఫ్లైఓవర్ నిర్మించాలని భావిస్తున్నారు. కానీ ఈ ఫ్లైఓవర్ పనులు వేగంగా సాగటం లేదు. దీంతో ట్రాఫిక్ సిగ్నల్స్లో నిమిషాల కొద్దీ ఆగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. విఎస్టీ కూడలిలో పనుల తీరుపై మా ప్రతినిధి కిరణ్ ఇస్తారు మరింత సమాచారం. మనం చూపెట్టినటువంటి ఇందిరా పార్కు నుంచి విఎస్టీ వరకు కూడా ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్ సంబంధించి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా
జరుగుతోంది. కానీ ప్రస్తుతం పనులు కూడా సాగట్లేదు. మొత్తం 3.54 కిలోమీటర్ల పొడవుతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అనేది చేపడతా ఉన్నారు. అందులో 2.84 కిలోమీటర్ల ఫ్లైఓవర్కు సంబంధించి ఇందిరా పార్క్ నుంచి విఎస్టీ వరకు ఒక ఫ్లైఓవర్తో పాటు ఈ జంక్షన్ నుంచి బాగ్లింగంపల్లికి వెళ్లేందుకు 0.84 కిలోమీటర్లకు సంబంధించినటువంటి పొడవుతో మరొక ఫ్లైఓవర్ను కూడా ఇక్కడ నుంచి బాగ్లింగంపల్లికి రద్దీ పెరిగే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా పూర్తిగా ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కూడా ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి. కానీ ఒక ఫ్లైఓవర్కు సంబంధించినటువంటి అంశంలో పనులు ఈ విధంగా ఉంటే ఇంకొక ఫ్లైఓవర్ కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్తుంది. కానీ అత్యధికంగా రద్దీగా ఉండేటువంటి ప్రాంతాల్లో పూర్తిగా ఈ ప్రాంతాల్లో పెద్దగా రద్దీ అనేది కనబడట్లేదు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కేవలం ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న కారణంగానే ఈ ట్రాఫిక్ అనేది అదనంగా పెరిగింది. విద్యానగర్, రామంతపూర్, అబ్బర్పేట నుంచి వచ్చేటువంటి వాహనాలు కావచ్చు, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, సికింద్రాబాద్ నుంచి హిమాయత్ నగర్ నుంచి వచ్చిపోయేటువంటి వాహనాలు కావచ్చు, బాగ్లింగంపల్లి నుంచి వచ్చేటువంటి వాహనాలతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ అనేది ఏర్పడుతోంది. పనులు కూడా జరగకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనబడుతోంది. 13 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీదుగా ప్రైవేటుకు సంబంధించినటువంటి స్థలాలను ఆక్రమించుకోకుండానే గవర్నమెంట్కు సంబంధించినటువంటి కావచ్చు, ఏదైతే ఇండస్ట్రియల్కు సంబంధించినటువంటి 10,000 ఎకరాలకు 10,000 స్క్వేర్ ఫీట్లకు సంబంధించినటువంటి ల్యాండ్ను మాత్రమే ఇక్కడ తీసుకొని ప్రభుత్వ స్థలాలతో మాత్రమే ఇక్కడ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అనేది ప్రైవేటుకు సంబంధించినటువంటి వ్యక్తుల స్థలాలను ఎక్కడిగా తీసుకోలేదు. కానీ ఒకవైపు వాహనాలనే వదులుతూ మరోవైపుకు మొత్తం రోడ్లన్నీ కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి. ఇందిరా పార్క్ నుంచి ఇక్కడ వరకు 2 కిలోమీటర్ల పైన ఒక ఫ్లైఓవర్తో పాటు బాగ్లింగంపల్లికి వెళ్లేందుకు రామ్నగర్ చౌరస్తా, అంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి విఎస్టీ జంక్షన్ నుంచి రామ్నగర్ చౌరస్తాకు వెళ్ళేటువంటి బాగ్లింగంపల్లి చౌరస్తాకు వెళ్ళేటువంటి ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ పనులు సాగాల్సి ఉన్నాయి. కానీ పనుల్లో జాప్యం జరుగుతుంది. 13 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా లాక్డౌన్కు ముందు నుంచి పూర్తిగా పనులన్నీ కూడా జరగట్లేదు. కేవలం 1-2 చోట్ల మాత్రమే ఒకరిద్దరు మాత్రమే పనులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్లు అయితే కనబడుతూ ఉన్నాయి. ఫ్లైఓవర్కు సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా పనుల వేగం కూడా పెంచాలని కూడా అటు షాప్ యజమానులు కావచ్చు, వాహనదారులు కావచ్చు, పాదచారులు కూడా కోరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఈ ప్రాంతంలో కనబడుతూ ఉన్నాయి. ఇది స్టీల్ బ్రిడ్జ్కు సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ రంగనాయకులతో కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.